ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే మధ్యాహ్నం తర్వాత ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలోని పలు చోట్ల అకాల వర్షం కురవడంతో రైతులకు అనేక ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితి కనిపించింది. అచ్చంపేట నియోజకవర్గంలోని పలు చోట్ల కూడా భారీ గాలులతో కూడినటువంటి అకాల వర్షం కురిసింది. దీంతో పంట చేలన్నీ కూడా కొన్ని ధ్వంసమయ్యాయి. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అకాలంగా కురిసినటువంటి వర్షానికి అక్కడ అమ్ముకోవడానికి తీసుకొచ్చినటువంటి మొక్కజొన్నలు ఏవైతే ఉన్నాయో అవి ఆరబోసినటువంటి క్రమంలో ఒక్కసారిగా అనుకోకుండా అకాల వర్షం కురవడంతో అవి తడిసి ముద్దై నీటి పాలైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళు ఆ వర్షంలో సైతం బ్యాగులోకి ఎత్తుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొని ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ అకాల వర్షం కురవడంతో తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు కొని ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలో మధ్యాహ్నం తర్వాత అకాల వర్షం కురవడంతో పాటు భారీ గాలులతో కూడినటువంటి వర్షం పలు చోట్ల కూడా కురిసింది. దీనికి తోడు పిడుగులు కూడా అక్కడక్కడ పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఎస్ఎల్బిసి అవుట్లెట్ మన్నెవారిపల్లి సమీపంలో పిడుగు పడడంతో సాయిలు చెందినటువంటి 24 మేకలు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ రైతు లబోదిబోమంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. అకాలంగా పిడుగు పడడంతో విలువైనటువంటి 24 మేకలు చనిపోయాయని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆ రైతు ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ అకాల వర్షాలు అకాల గాలులతో పాటు పిడుగులు కూడా పడుతుండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ మొత్తంగా వాళ్లకు జరిగిన నష్టాన్ని అయితే ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి మాత్రం రైతులు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 60 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంకా అందులోనే 6 మృతదేహాలు చిక్కుకొని ఉన్నాయి. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. ఏదైతే డేంజర్ జోన్ లోపల 43 మీటర్లు ఉందో అక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్య బృందాలు మొత్తం కూడా నిరంతరం కృషి చేసి అక్కడ వేరుకపోయినటువంటి శిథిలాలన్నీ కూడా తొలగించారు. అయితే డేంజర్ జోన్ వరకు క్లియర్ అయింది. కేవలం డీవాటరింగ్ పనులు మాత్రమే ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదు. ఇప్పటికే సహాయక బృందాలు పెద్ద మొత్తంలో అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కేవలం 80 మంది మాత్రమే అక్కడ పని చేయడానికి అన్నట్టుగా ఉన్నారు, కానీ అక్కడ పని చేయడానికి కూడా ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఒక డీవాటరింగ్ పని తప్ప వేరే పని లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయటం లేదు. అక్కడ పని పూర్తిగా బంద్ చేసినట్టు కానీ లేదంటే పనులు నడుస్తున్నట్టు కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది.